నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఈరోజు ఇన్డెప్త్ కార్యక్రమంలో మనతో పాల్గొనడానికి పేరాల శేఖర్రావు గారు ఉన్నారు. పేరాల శేఖర్రావు అంటే భారతీయ జనతా పార్టీలో కానీ, రైటిస్ట్ ఐడియాలజీలో కానీ, సంఘంలో కానీ, ఏబీపీలో కానీ తెలియనటువంటి కార్యకర్త వ్యక్తి ఉండరు అనేది సుస్పష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల వయస్సులో సంఘంతో పరిచయం ఏర్పడి 50 సంవత్సరాలుగా సంఘ అనుబంధంతోనూ, సంఘ అనుబంధ సంస్థలతోనూ, భారతీయ జనతా పార్టీలతోనూ పనిచేస్తూ సిద్ధాంతాన్నే ప్రాణవాయువుగా పీలుస్తున్నటువంటి వ్యక్తి పేరాల శేఖర్రావు గారు. ప్రస్తుతం కేవీఐసి అంటే ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థకి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతకుముందు భారతీయ జనతా పార్టీలో అఖిల భారత స్థాయిలో జాతీయ కమిటీలో కార్యవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. అనేక రకాల పదవుల్ని పార్టీలో కానీ, సంఘంలో కానీ, ఏబీపీలో కానీ అనుభవించున్నారు. అట్లనే ఈశాన్య రాష్ట్రాలన్నింటికి కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటూ ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి పేరాల శేఖర్రావు గారు. ప్రస్తుతం పేరాల శేఖర్రావు గారు పార్టీ ఐడియాలజీ పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు, 50 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులు కానీ, లేకపోతే అనుభవాలు కానీ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నింటినీ ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. సార్ మీరు 10 సంవత్సరాల వయస్సులో సంఘంతో పరిచయం ఏర్పడి దాదాపు 60 సంవత్సరాలు, అంటే వచ్చే నెలలో మీ 60వ పుట్టినరోజు జరుపుకోబోతూ ఉన్నారు. అంటే 50 సంవత్సరాల ప్రయాణం సంఘంలో సంఘ సిద్ధాంతపరంగా జరిగింది. అది ఏ రకంగా ఉంది మీకు ఈ అనుభవం? జీవితంలో అనేక మందికి లేని ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్ అనేవి నాకు ఈ ఒక స్వయం సేవక్గా, ఏబీపీ కార్యకర్తగా, భాజపా కార్యకర్తగా ఈ 50 సంవత్సరాలు నాకు వచ్చినాయి. దేశమంతా తిరిగినటువంటి అవకాశం నాకు దొరికింది. అనేక మంది సామాజిక కార్యకర్తలతో కానీ, రాజకీయ ప్రముఖులతో కానీ కలిసి ప్రయాణించినటువంటి అవకాశం నాకు దొరికింది. అనేక రకాల ఉద్యమాలలో పాల్గొన్నా, లేకుంటే యోజన చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ నాకుంది. అది స్టూడెంట్ మూమెంట్స్ కావచ్చు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనుబంధమైనటువంటి అనేక రకాల కార్యక్రమాలు కావచ్చు, అల్కబీర్ ఉద్యమం కావచ్చు, నక్సలిజం సంబంధించినటువంటి వ్యతిరేక పోరాటాల్లో, కమ్యూనిజంతో సంఘ పరివారకు ఉన్నటువంటి సంఘర్షణల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో అనేక మిలిటెంట్ మూమెంట్స్తో వాళ్ళతో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్సెస్, పార్టీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు, పార్టీ రాష్ట్రాల్లో అధికారం లేనప్పుడు కూడా పార్టీని నిర్మించడంలో కేంద్ర నాయకత్వం యొక్క స్ట్రాటజీ ఎట్లుంటుంది, లేకుంటే అటువంటి అనుభవాలు ఎట్లుంటాయి, రీజనల్ పార్టీస్తో కలిసి పనిచేయడంలో వస్తున్నటువంటి అనుభవాలు నాకు ఎట్లున్నాయి. ముఖ్యంగా సమాజంలో రకరకాల సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, సంఘం చెప్పినటువంటి, ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి పరమ వైభవ స్థితికి దేశాన్ని తీసుకెళ్లాలా, ఏబీపీ చెప్పినటువంటి జాతీయ పునర్నిర్మాణం మనం సాధించాలా, బీజేపీ చెప్పినటువంటి రామరాజ్యం వైపు మనం వెళ్ళాలా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది ఈ సంస్థల ద్వారా సాధ్యమా, ఈ ఐడియాలజీ ద్వారా సాధ్యమా? ఒక 50 సంవత్సరాల నా ఎక్స్పీరియన్సెస్లో చాలా దగ్గర నుంచి సామాజిక మార్పులో సంఘ పరివార సంస్థల యొక్క భూమికి ఏంది అనే విషయంలో చాలా ఒక స్పష్టమైనటువంటి చిత్రం నా కళ్ళ ముందు 50 సంవత్సరాల సినిమా నా కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా మంచి అనుభవాలు నాకు. అంటే సార్, ఇప్పుడు ఒక అంశం చూస్తే ఇప్పటిదాకా మీరు అంటే కొద్దిగా ఒక 5-10 సంవత్సరాల నుంచి వదిలిపెడితే ఇప్పటిదాకా అంటే మీరు తెర వెనుక ఉండి వ్యూహాలని రచించినటువంటి వ్యక్తి, సంఘ ఐడియాలజీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మీరు ఒక 10 సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో అంటే తెర ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. అంటే దీనికి దానికి మధ్యన ఉండే తేడా మీరు ఏమైనా గమనించారా? అది ఏ రకంగా ఉంది? అది ఏబీవీపీలో, ఆర్ఎస్ఎస్లో ప్రచారకు ఉండి పనిచేసినప్పుడు మంచి వ్యక్తుల నిర్మాణం, మంచి వ్యక్తులే సమాజంలో పరివర్తనకు ఒక కీలకమైన భూమిక వహిస్తారు. మంచి వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థల్లో నేతృత్వం వాళ్ళు వహించాలా, స్వయం సేవకులు అటువంటి నేతృత్వం తీసుకోవాలా. లేకుంటే మనం ఏం పని చేసినా అది సమాజం కోసం చేస్తున్నాము, సర్వీస్
అదే సేవ చేస్తున్నామనే ఒక అభిప్రాయం సంఘ పరివార సంస్థల్లో ఉంటూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అధికారం కోసం పార్టీ, అధికారాన్ని చేజెక్కించుకోవడం ద్వారా మనం సమాజానికి ఉపయోగకరమైన పనులు చేయాలనేది, రాజకీయ అధికారం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి లక్ష్యము అనేది ఒకటైనా పనిచేసే విధానంలో సంఘ పరివార సంస్థలకు పొలిటికల్ సిస్టమ్కు చాలా తేడాలు ఉంటాయి. ఇక్కడ పవర్, శక్తి అనేది ఒక ఆకర్షణ కేంద్రం కాబట్టి మిగతా సంఘ పరివార సంస్థలో పనిచేసినప్పుడు ఏదైతే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటు, ఆనందకర పరిస్థితి ఉంటుందో పొలిటికల్ సిస్టంలోకి వచ్చినప్పుడు దాంట్లో చాలా తేడాలు ఉంటాయి. ఇక్కడ కొంత సంఘర్షణ ఉంటుంది, ఇక్కడ పోటీ ఉంటుంది, ఇక్కడ మనసు మాట్లాడుకోవడం అక్కడికి ఇక్కడికి చాలా తక్కువ ఉంటుంది. అక్కడేమో మై నహి తూహి అని చెప్పి మేము ఏబీపీలో నేర్చుకున్నాం. ఏమంటే సార్ మై నహి తూహి, ఎక్కడన్నా ఏ అవకాశం వచ్చినా నేను కాదు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది గురూజీ చెప్పినటువంటి, ఆర్ఎస్ఎస్ ఒక సెకండ్ చీఫ్ గురూజీ చెప్పినటువంటి ఒక ధ్యేయ వాక్యం మై నహి తూహి. కాబట్టి నేను కాదు నువ్వే అనేది అవకాశం అక్కడ ఉంటుంది. ఇక్కడ తూ నహి మైహి, పొలిటికల్ సిస్టంలోకి వస్తే అన్ని నాకే కావాలా, స్టేట్ ప్రెసిడెంట్ నేనే కావాలా, ఎంపీ సీట్ నాకు కావాలా, ఎమ్మెల్యే సీట్ నాకు కావాలా, పోస్ట్ నాకు కావాలా, ముందు సీట్ నాకు కావాలా. ఇది చాలా పెద్ద సంఘర్షణ. నేను 30 ఏళ్ళు ప్రచారంగా పనిచేసి వచ్చిన వాడిని ఫ్రంట్ లైన్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ వాతావరణం 100% డిఫరెంట్, చాలా తేడా ఉంది. అక్కడేమో ఫ్రీ అండ్ ఫ్రాంక్గా అనుపచ్చని చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడేమో స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా, లేకుంటే నాటకీయత, లేకుంటే బయటికి ఎక్కడ చెప్తే వీడు ఎట్లా దురుపయోగం అవుతుందో అనే ఒక భావన, ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ చాలా గమ్మత్తైనటువంటి ఎన్విరాన్మెంట్. దాని నుంచి సంస్థాగత విషయాలు పనిచేసిన విధానానికి, రాజకీయాలు ఫ్రంట్ లైన్ పాలిటిక్స్లో పనిచేసే విధానానికి మధ్యన చాలా తేడా ఉంది. ఇది భరించడం కూడా కొన్నిసార్లు చాలా కష్టం ఉంది. అటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు పొలిటికల్ సిస్టంలో కనపడతాయి. అయితే నాకు లాగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా మనసులో వచ్చే ప్రశ్నలకు నేనే సమాధానం చెప్పుకుంటూ సంస్థలో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎట్లా పనిచేయాలా అనేది కూడా ఒకటి ఉంది. అయితే సంఘర్షణ ఉంది. అప్పుడు పార్టీనా ఐడియాలజీనా, నేను ఐడియాలజీ కోసం పనిచేసినవాడిని, ఐడియాలజీతో ఇన్స్పైర్ అయ్యి 50 ఏళ్ళు నేను ఐడియాలజీ కోసం ఉన్నా. సంస్థ కంటే కూడా ఐడియాలజీ కోసం నేనున్నా. అయితే ఇక్కడ సంస్థ ప్రియారిటీ ఉంది, ఐడియాలజీ కంటే కూడా, పాలసీల కంటే కూడా ఇక్కడ సంస్థ ప్రియారిటీ ఉంది, వ్యక్తులు ప్రియారిటీ ఉన్నారు పొలిటికల్ సిస్టంలో. ఐడియాలజీ కంటే కూడా ఇది ఒక చాలా గమ్మత్తైన వాతావరణం ఉంది. ఈ సంఘర్షణలో అంటే అంతే కదా. ఇప్పుడు అంటే పవర్ రావాలి. ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్, ఏబీపీ ఇవన్నేమో సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఎవరి దగ్గరికైనా పోగలుగుతాయి. కానీ ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావాలి, అధికారం ద్వారా సేవ చేయాలనేదే లక్ష్యం. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా కొంత వ్యూహాత్మకంగా పనిచేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది. నేషన్ ఫస్ట్ తర్వాత పార్టీ నెక్స్ట్ అనేది సెల్ఫ్ లాస్ట్. ఇక్కడ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ ఫస్ట్ అనేది కూడా చాలాసార్లు పొలిటికల్ సిస్టమ్లో వస్తుంది, మార్పు వస్తుంది, చాలా ఉంది. వీ హ్యావ్ టు రేజ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. శేఖర్జీ గారు, ఇప్పుడు మీరు ప్రధానంగా అంటే మిమ్మల్ని మీ 50 సంవత్సరాల ఈ సాంఘిక జీవితం, సంఘ జీవితాన్ని గమనిస్తే మీరు తెలంగాణలో నక్సలిజం చాలా ఉవ్వెత్తున ఉండి ఏ ఊర్లోకి పోయినా ఇంకా అంత నక్సలైట్లే, ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం ఈ నక్సలైట్ల చేతుల్లోకి పోతుందేమో అన్న సందర్భంలో మీరు ఇక్కడ పనిచేశారు. దాని తర్వాత కమ్యూనిజం పీక్ స్టేజ్ని కూడా మీరు చూసారు. అంటే కమ్యూనిజమే ఇంకా ఈ దేశంలో, భారతదేశంలో కమ్యూనిజం వచ్చేస్తుందేమో అన్నంత స్థాయిలో ఆ ఐడియాలజీ ప్రబలిపోయి గ్రామాలలో ఉన్న పనితీరును మీరు చూసారు. మీరే ఇటు నక్సలిజం పూర్తిగా అంటే దాదాపుగా అంతరించిపోతున్న దశ, కమ్యూనిజం కూడా ఐడియాలజికల్గా పూర్తిగా అంతరించిపోతున్న దశను కూడా మీరు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది సైద్ధాంతికపరమైనటువంటి లోపమా, లేకపోతే ఆయా పార్టీలలో ఉండే నాయకత్వ లోపమా? నేను 1982లోనే వరంగల్ నగర కార్యదర్శిగా ఉన్న, డిగ్రీ సెకండ్ ఇయర్స్ అవుతున్నాను, ఏబీపీ. ఆ టైంలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చాలా పీక్ మూమెంట్ ఉంది. పీపుల్స్ పార్క్ గ్రూపు చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి టైము. వరంగల్ చుట్టుపక్కల, కరీంనగర్ అనేక ప్రాంతాల్లో విప్లవం వచ్చేసింది. ఆల్రెడీ ఇవన్నీ విముక్తి ప్రాంతాలు అయిపోయినాయి, గ్రామాలు. ఇంకా పట్టణాలను మేము ఆక్యుపై చేస్తున్నాము. కాబట్టి మొత్తం పట్టణాలు కూడా మా చేతిలోకి రావడానికి ఇంక ఎక్కువ టైం లేదు అని చెప్పి ఆ టైప్ ఆఫ్లో వాళ్ళు సూత్రీకరించుకున్నటువంటి జోష్లో సమయం. ఆ తర్వాత యువత కానీ,
మేధావి వర్గం కానీ, అనేక మంది ఎడ్యుకేటర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, రకరకాల వర్గాలు కూడా ఒక ఆకర్షణ అనేది విప్లవవాద సిద్ధాంతాల వైపు ఆకర్షణ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది. అదే టైంలో నేను తర్వాత నెల్లూరులో ఫుల్ టైం వర్కర్గా పనిచేసిన ఒక 6 సంవత్సరాలు 84 నుంచి 90 వరకు. ఆ నెల్లూరులో పనిచేసినప్పుడు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా సిపిఎం యాక్టివిటీ, స్టూడెంట్ మూమెంట్ కానీ, యూత్ మూమెంట్ కానీ, లేబర్ మూమెంట్ కానీ, లేకుంటే కళాకారులు కానీ, పొలిటికల్గా కానీ చాలా బలమైనటువంటి గ్రామాలలో సంఘర్షణ ఉండే. అంటే మీ తెలంగాణలో నక్సలిజం, ఆంధ్రాలో కమ్యూనిజం. ఆంధ్రాలో కమ్యూనిజం రెండు చూశాను నేను. ఖమ్మం, ముఖ్యంగా నేను ఏబీపీలో స్టేట్ ఆర్ఎస్ సెక్రటరీ ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా, కృష్ణా జిల్లా, ఇవన్నీ కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కూడా ఎంత బలమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాలు చూశాను. అదే ఇప్పుడు మనం 21st సెంచరీలో ఇప్పుడు కనుక మనం చూస్తే 95 తర్వాత నుంచి 80 to 95 అనేది ఒక పీక్ టైము. 95 తర్వాత నుంచి ఇటు నక్సలిజం కానీ, లేకుంటే కమ్యూనిజం కానీ, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గి ఈరోజు శైశవ దశలో ఆల్మోస్ట్ లేని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ రోజు మేము మినిమంగా ఏదైతే ఉన్నామో సంఘ పరివార సంస్థలు కానీ, ఏబీపీ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ, ఆ రోజు చాలా మినిమంగా ఉన్న సంస్థలు ఈరోజు బలంగా మేజర్ ఆర్గనైజేషన్ కింద బికప్ అయినాయి. కాబట్టి ఇది నా కళ్ళతో చూసా. కమ్యూనిజంలో ఇప్పటికీ ఎప్పుడైనా వరవరావు గారు మా కాలేజీలో లెక్చరర్గా ఉండే, అప్పుడప్పుడు ఎప్పుడైనా బయట ఇప్పటికి కూడా కలుస్తుంటాం. సిద్ధాంతం కోసం మిగిలిన వాళ్ళు ఆ రోజు ఉన్న వాళ్ళలో నేను, జీవన్ కుమార్ అటువంటి కొంతమంది వాళ్ళు మిగిలారు. ఆ రోజు సంఘర్షణ చేసింది ఇప్పటి వరకు కూడా ప్రజా జీవితంలో చురుగ్గా ఉన్న దాంట్లో నేను, మురళీధర్ రావు, ప్రేమేందర్ రెడ్డి, మేము కొద్దిమంది మేము ఇటువైపు ఉన్నాం. అట్లా కొద్దిమంది మేము కనపడుతున్నాం. ఇది చాలా యాక్టివ్ రోల్లో ఏదో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అప్పటి బ్యాచే ఉన్నాం కదా మనం, అటువైపు కానీ ఇటువైపు కానీ, మధ్యలో చాలా మంది వచ్చారు, చాలా మంది. ఈ టైప్ ఆఫ్ కమిట్మెంట్తో లాంగ్ లైఫ్ కమిట్మెంట్ ఉండడం అనేది చాలా తక్కువ అనేది విషయం. ఒకనొక టైంలో కమ్యూనిస్టులకు మాకు సంఘర్షణ అయినప్పుడు నేను చూశాను. అయితే ఈరోజు ఎక్కడైనా ఒకటి స్వార్థము, రెండవది కులము, ఈ రెండు చాలా ఐడియాలజీస్ ఇబ్బంది పెట్టినాయి. నేను కాకతీయ యూనివర్సిటీలో కూడా అసలు నక్సల్ మూమెంటు వీక్ కావడానికి ముఖ్యమైన కారణం కులతత్వం. నక్సల్ ఉద్యమాల్లో ఉన్నటువంటి కులతత్వం ఏదైతే ప్రొఫెసర్ల మధ్య ఉన్నటువంటి కుల రాజకీయాలు ఏవైతున్నాయో, ఆ తర్వాత వ్యక్తిగతమైనటువంటి స్వార్థ డబ్బుల కోసం రాజకీయాలు ఏవైతున్నాయో ఇవి. ఆ తర్వాత కమ్యూనిజంలో కూడా నేను అదే పని చూశాను. అక్కడ ఒక ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఉండే నెల్లూరు, చిత్తూరు జిల్లా మదనపల్లిలో. ఆయనకు ఒక 60-70 రిక్షాలు ఉండేది. ఆయనకి 60-70 రిక్షాలు ఉండేది. క్రాంతి నెంబర్ 1, క్రాంతి నెంబర్ 2, క్రాంతి నెంబర్ 72 అని చెప్పి, ఇదేం క్రాంతి బార్, ఒక పెద్ద బూట్లో ఇన్ని రిక్షాల ఓనర్ అయ్యింది, దాని మీద క్రాంతి అని విప్లవం అని రాసుకొని ఆయన వసూలు చేసేవాడు రిక్షా కార్మికుల దగ్గర డబ్బులు. ఆ తర్వాత నెల్లూరులో నేను చూసా, నాగేశ్వరరావు అని చెప్పి ఒక ఆయన మార్కెట్, కూరగాయల మార్కెట్లో దాదాపు కనీసం ఒక 1000-1500 మంది కూరగాయలు తీసుకుంటూ అమ్ముకునేవాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతిరోజు ₹2 తీసుకునేవాడు ఆయన బండ్ల దగ్గర ఎవ్రీడే. అది వీళ్ళకు స్మాల్ కలెక్షన్స్ అనేవి, ఇటు డబ్బులు అనేది వాళ్ళకి చాలా పెద్ద పవర్ఫుల్ అయింది. కలెక్షన్ స్మాల్ కనబడతాయి, పేదవాళ్ళుగానే ఉన్నారు. నాయకులు మాత్రం ధనవంతులైనరు. అక్కడ కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీస్ డామినేషన్ వచ్చినాయి. యాక్చువల్గా విప్లవ రచయితల సంఘంలో కూడా కారణం ఏంటంటే, ఎప్పుడు బ్రాహ్మిన్స్ లేకుంటే రెడ్డిసు మీరే ఎప్పుడు నాయకులుగా ఉంటారు, మేము షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్ నుంచి మేము ఉండడానికి లేదా అని చెప్పి చెంచయ్య గారు కొంతమంది పెద్దలు విప్లవ రచయితల సంఘం సంబంధించిన కావల్లో సమావేశం అయినప్పుడు సంఘర్షణ అయింది. అదే రకం పౌర హక్కుల సంఘంలో కూడా బాలగోపాల్ మొదలుకొని జీవన్ కుమార్ వీళ్ళంతా ఎప్పుడు మీరు బ్రాహ్మణ వర్గాలైనా, మేము ఇక్కడ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉండకూడదా అని చెప్పి అది కూడా సంఘర్షణ అయింది. బాలగోపాల్ చాలా బాధపడ్డాడు. నేనేందా బ్రాహ్మణుని, నేను చాలా సిన్సియర్గా చాలా హానెస్ట్గా చాలా సింపుల్గా జీవించుకొని నాకు బ్రాహ్మణిజం ఆపాదిస్తున్నారని చెప్పి ఆయన బాధపడి దానిలోకి బయటికి కూడా వచ్చాడు. నేను చూసా ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ మనుషుల మధ్యన వ్యక్తిగత స్వార్థాలు కానీ, కులతత్వాలు కానీ ఐడియాలజీని బలహీనపరిచినాయి. కమ్యూనిజం ఎప్పుడైతే ఎన్టీ రామారావు అధికారంలోకి మన మూమెంట్కి వచ్చాడో, చౌదరి సంఘాలు ఏవైతే కమ్యూనిజంలో చాలా యాక్టివ్ ఉన్న చౌదరి సంఘాలు, చౌదరి కమిటీ మొత్తం ఎన్టీ రామారావు చౌదరి కాబట్టి ఆయనతో వచ్చేసినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన కావడంలో ఎన్టీ రామారావు గారు చాలా క్రియాశీల పాత్ర. ఇవన్నీ చాలా గమ్మత్తైన అంశాలు. కాబట్టి అయితే సంఘ పరివార సంస్థలు దీనికి భిన్నంగా భారత్ మాతాకి జై,
సర్వస్పర్శి, సర్వవ్యాపి, వ్యవహారంలో కులాభిమానాలన్నీ లేకుంటే కులం అనేది ప్రతి ఒక్కరికి పుట్టుకొస్తే ఏదో ఒక కులం మనిషి తల్లిదండ్రులకు ఎవడు ఉన్నా కానీ వ్యవహారంలో దాని ప్రభావం లేదు. అయితే వ్యవహారంలో దీన్ని మేము మినిమం చేసుకున్నాం. మినిమం చేసినారు. దాంట్లో ఎప్పుడైతే సక్సెస్ అయినామో జాతీయవాదము, లేకుంటే హిందుత్వము, లేకుంటే నైతిక విలువలు, లేకుంటే బిహేవియరల్ ప్యాటర్న్స్ను, లేకుంటే అధికారం వచ్చిన అధికారం రాకుండా తేడా లేకపోవడం, ఇవన్నీ కొన్ని విషయాల కారణంగా మేము తట్టుకున్నాం. ఈరోజు బీజేపీ సంఘ పరివార సంస్థలు ప్రపంచంలోకెల్లా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ అయినాయి. నక్సలిజాలు లేకుంటే ఎర్ర జెండాలన్నీ మాయమైపోయినాయి. ఇది నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశా. సార్ ఇప్పుడు బాగుంది అంటే కమ్యూనిజం అంతరించడానికి లేకపోతే తగ్గిపోవడానికి గల కారణాలు బాగా చెప్పినారు మీరు ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసినారు. అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరము, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్ ఇట్లా. అయితే ఇప్పుడు చూస్తే మీరు పనిచేసినప్పుడు పరిస్థితి తెలియదు కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ పవర్లో ఉంది, లేకపోతే ప్రతిపక్షంలో బలంగా ఉంది. ఎట్లా సాధ్యమైంది అంత? మీ ఆ పనితీరుకు నిదర్శనంగా దీన్ని చెప్పుకోవచ్చా? అక్కడ ఉండే ఇతర ఉద్యమాలతోటి మీరు ఎట్లా అంటే మీ ఘర్షణ లేకపోతే వాళ్ళతో సంఘీభావం ఏ రకంగా జరిగింది? నేను 2007 నుంచి 2012 వరకు 6 సంవత్సరాలు అస్సాం గౌహతి కేంద్రంగా అస్సాం, అరుణాచల్, మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, మణిపూర్ ఈ స్టేట్స్ చూశాను. ఆ టైంలో ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈశాన్య రాష్ట్రాల మొత్తంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ లేకుంటే రీజనల్ పార్టీస్ ప్రభుత్వాలు కానీ ఉంటూ వచ్చినాయి. నాకు చాలా అదృష్టం. ఆ టైంలో మొదటి 3 సంవత్సరాలు నేను రాజ్నాథ్ సింగ్ గారు నేషనల్ ప్రెసిడెంట్ ఉండిరి. ఆ తర్వాత 3 సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు అఖిల భారత అధ్యక్షులుగా ఉండిరి. రామ్లాల్జీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా వారు ముగ్గురితో పాటు కలిసి పనిచేశాను నేను. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారి యొక్క గైడెన్స్ చాలా ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఆయన గైడెన్స్ చాలా బాగుండేది. దాన్ని ఒకటే చెప్పారు నాకు, అక్కడ రీజనల్ పార్టీస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎన్విరాన్మెంట్ ఉంది. థర్డ్ పార్టీకి ఎప్పుడు సొసైటీలో వాల్యూ ఉండదు. కాబట్టి ఫస్ట్ పార్టీ ఇప్పుడు కాలేం మనం, ఎందుకంటే మనం ఢిల్లీలో అధికారం లేదు, అక్కడేం లేం. కాబట్టి మనం సెకండ్ పార్టీ కింద ఇమ్మీడియట్గా మనం ఎట్లనే చేసి మారడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాంగ్రెస్ కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా మనం సెకండ్ ఫోర్స్ కింద, సెకండ్ పార్టీ కింద మనం ఎమర్జ్ కావాలా. అట్లా చేయాలంటే మనం ఇమ్మీడియట్గా రీజనల్ పార్టీస్ మనం ఖతం చేయాలా, రీజనల్ పార్టీస్ మినిమం చేయాలా. రీజనల్ పార్టీ సంబంధించి ఇంపార్టెంట్ లీడర్లు అందరితో నువ్వు రెగ్యులర్గా కాంటాక్ట్లో పెట్టుకో. ఒకరోజు బీజేపీ కోసం పనిచేస్తే ఇంకొక రోజు ఫ్రీగా పెట్టుకొని రీజనల్ పార్టీస్ ఆఫీసులకు వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, కలువు. అవసరం అనుకుంటే సెంట్రల్ పార్టీ దగ్గర తీసుకురా, మా అందరితో మాట్లాడించు. వాళ్ళకి ఏమైనా కావాలంటే అన్ని రకాల హెల్ప్ చేయడానికి మనం సెంట్రల్ పార్టీ కూడా రెడీ ఉంటుంది అనే స్ట్రాటజీ నితిన్ గడ్కరీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ టైంలో మేము మణిపూర్ పీపుల్స్ పార్టీ నుంచి దాదాపు 21 మంది ఎక్స్ఎమ్మెల్యేలను మనం బీజేపీలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. ఎప్పుడైతే నేను రెగ్యులర్గా మణిపూర్ పీపుల్స్ పార్టీ కార్యాలయం పెట్టేటోని, వాళ్ళతో పాటు ఛాయ్ తాగేటోని, ముచ్చట్లు పెట్టేటోని, ఎప్పుడైనా సెంట్రల్ లీడర్స్ వచ్చినప్పుడు తీసుకొచ్చేటోని, ఢిల్లీకి ఎప్పుడైనా పోయినప్పుడు మా ఆఫీస్ తీసుకెళ్ళేటోని. దీనికన్నా ఒక అటాచ్మెంట్ వచ్చింది. వెల్లవెల్లగా మణిపూర్ పీపుల్స్ పార్టీ ఆఫీస్కు తాళాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఆ తర్వాత అస్సాం గణ పరిషత్తులో 7 పోలిట్ బ్యూరో మెంబర్లను మాజీ అస్సాం గణ పరిషత్ ఒక ఫార్మర్ స్టేట్ ప్రెసిడెంట్ను చంద్రమోహన్ పట్వారి ఆయనను తీసుకొచ్చాం. ఆ తర్వాత సర్వానంద సోనోవాల్ గారు అస్సాం గణ పరిషత్కు జనరల్ సెక్రటరీ ఉండే, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్కు ప్రెసిడెంట్ ఉండే. నార్త్ ఈస్ట్లో 7 రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ మూవ్మెంట్స్ కలిపి ఒక ఫెడరేషన్ ఆఫ్ నేసో, నార్త్ ఈస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒకటి ఉండే, దానికి ఆయన ప్రెసిడెంట్ ఉండే. బంగ్లాదేశీలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఆయన కేసు సక్సెస్ అయ్యాడు. ఆయనను కూడా బీజేపీలోకి తీసుకురావడం జరిగింది. అదే రకంగా అన్నిట్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ సంబంధించినటువంటి నాయకులతో, నాగాలాండ్ ఉన్నటువంటి మిలిటెంట్ మూమెంట్స్తో, మిజో నేషనల్ ఫ్రంట్ సంబంధించిన నాయకులతో, త్రిపురలో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రైబల్ ఆర్గనైజేషన్తో, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అరుణాచల్ పీపుల్స్ పార్టీ అని చెప్పి ఏపీపీ అని వాళ్ళతో ఈ రకరకాల రిలేషన్స్ పెట్టి చాలామంది మేము బీజేపీలోకి తీసుకురావడం జరిగింది. దీని కారణంగా మెల్లమెల్లంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్విరాన్మెంటు ఈశాన్య రాష్ట్రాలు వచ్చింది. ఎప్పుడైతే కేంద్రంలో మెల్లంగా బీజేపీ అవకాశం వచ్చిందో
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్విరాన్మెంట్ వచ్చింది. అది బీజేపీలో పెద్ద ఎత్తున ఒక మూమెంట్ కోసం ఉపయోగపడింది. ముఖ్యంగా సర్వానంద సోనోవాల్ గారిని తీసుకురావడం అనేది చాలా పెద్ద గేమ్ చేంజర్ అయింది. అది మనకు నితిన్ గడ్కరీ గారు అక్కడ మనకు ఒక మంచి ఫేస్ కావాలా, 30+% ముస్లిమ్స్ ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అన్ని కమ్యూనిటీస్ను ట్రైబల్స్ను కలపాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేసినాము. ఒక నాన్ పొలిటికల్ ట్రైబల్ మూమెంట్ని అక్కడ మేము క్రియేట్ చేసినాం. దాదాపు ఒక 21-24 రకరకాల ట్రైబల్స్ అందరినీ కలిపి ఒక 20,000 మందితో ఒక ట్రైబల్ సమ్మేళనం మేము పెట్టాం. ట్రైబల్ ఆర్గనైజ్ దాంట్లో సర్వానంద సోనోవాల్ కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీ అతన్ని మనం ముందు పెట్టి అన్ని ఆర్గనైజేషన్స్ పిలిచి ఒక ట్రైబల్ జాతులు కూడా ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి ఉండే అనేక రకాల సోషల్ ఆ ట్రైబల్స్ తీసుకురావడం కారణంగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సంఘ పరివార సంస్థలు బీజేపీ అనేది అందరినీ కలుపుతుంది, సంఘర్షణ లేకుండా సమన్వయంతో తీసుకురావాల్సిన ఒక ఎన్విరాన్మెంట్ వచ్చింది. ఆయన బీజేపీకి వచ్చిన 3.5 సంవత్సరాలలో ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేసినాం. 5.5 సంవత్సరాల్లో ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యిండు. వితిన్ 6 monthsలో కేంద్ర మంత్రి అయిన వితిన్ 6 months అస్సాం ఎలక్షన్స్ వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసినాం. 4 సీట్ల నుంచి 62 సీట్లు బీజేపీకి వచ్చింది. రీజనల్ పార్టీస్ వాళ్ళకు మాకు ఇంకొక 20 సీట్లు బోడో పార్టీ వాళ్ళందరికీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి, కాబట్టి ఇది ఒక మూమెంట్ క్రియేట్ చేసింది. అయితే ముఖ్యమైన కారణం ఏంటంటే బీజేపీ ఒక విశాల హృదయంతో కలిసి ఉన్నది. ఎప్పుడు సంకుచితత్వం లేకుండా అందరినీ తీసుకోవడము, ఆ తర్వాత కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడము, ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో మనకు మంచి క్వాలిటీ లీడర్షిప్ డెవలప్ చేసుకోవడము, సొసైటీలో అన్ని వర్గాలను తీసుకురావడము, కేవలం డబ్బు కులం మీద ఆధారపడకపోవడం, జాతీయవాదం వైపు కానీ సమన్వయం వైపు కానీ సంఘర్షణ లేకుండా సమాజాన్ని తీసుకుపోయే లీడర్షిప్ కానీ, ఆ తర్వాత పాపులారిటీ ఉన్న వ్యక్తులను ముందు పెట్టడం కానీ ఇవన్నీ మనం చేస్తూ వచ్చినాం. దీని కారణంగా మనకు ఈరోజు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చాలా పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు ఆకర్షితులైన ఈరోజు క్రిస్టియన్స్ ఈశాన్య రాష్ట్రాల్లో టోటల్ బీజేపీకి వస్తారు 90%, కాంగ్రెస్కు 10% కూడా పోరు. చాలామంది ఏమనుకుంటారంటే బీజేపీ అనగానే క్రిస్టియన్ వ్యతిరేకం, చాలా తప్ప అభిప్రాయం అది. నాగా పీపుల్స్ ఫ్రంట్ ఏవైతే ఉన్నాయో 100% క్రిస్టియన్, నాగాల్యాండ్లో 90% క్రిస్టియన్స్, మేఘాలయలో 90% క్రిస్టియన్స్, మిజోరాంలో 90% క్రిస్టియన్స్. ఒక మిజోరాం తప్ప అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం క్రిస్టియన్ ఎమ్మెల్యేస్ బీజేపీలో ఉన్నారు. క్రిస్టియన్ రీజనల్ పార్టీస్ కూడా బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ వైపు లేరు. ఇప్పుడు అస్సాంలో కూడా 30% ముస్లిమ్స్ ఉంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి బంగ్లా భాష వాడే ముస్లిమ్స్ పక్కకు పోతారు తప్ప అస్సాం లాంగ్వేజ్ మాట్లాడి అస్సామీస్ కల్చర్ దగ్గర ముస్లిమ్స్ మొత్తం బీజేపీ. అంటే శేఖర్ జీ, ఇప్పుడు మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదు అక్కడ? మీరు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు హిందీ ఒకటి ఉపయోగపడ్డదా, లేకపోతే మిగతా లాంగ్వేజ్ ఏమైనా మీరు? నాకెందుకో చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్తో పరిచయం కావడం కారణంగా భారత్ మాతాకి జై ఈ స్లోగన్ వందే మాత్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా మనం ఇతర రాష్ట్రాలకు అఖిల భారత మహాసభలు రకరకాల కార్యక్రమాలకు పోవడం కారణంగా హిందీ నెసిటీ చాలా ఉండేది. అందుకోసం నేను చిన్నప్పటి నుంచే, నేను ఇంటర్మీడియట్ అప్పటి నుంచే డిగ్రీలో హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత మన హిందీ భాషా ప్రచార సంస్థ సంబంధించినటువంటి ఉత్తమ మధ్యమ వీటి ఎగ్జామ్స్ అని రాసిన నాకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఇబ్బంది లేదు. నాకు ఇంగ్లీష్ సహజంగా నేను దృష్టి పెట్టి నేర్చుకున్నాను. దాని కారణంగా ఇంగ్లీష్ హిందీ 2 భాషల కారణంగా నేను దేశంలో ఏ రాష్ట్రాల్లో ఎక్కడ నాకు బాధ్యతలు వచ్చినా నాకు ఎప్పుడు ఇబ్బంది కాలే, అది నాకు అడ్వాంటేజ్ అయింది. శేఖర్, ఇప్పుడు మీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి అంటే మీరు చెప్తుంటా పోతే మీకు అంటే 10 సంవత్సరాల నుంచే మీరు సంఘ పరిచయాన్ని ఉండి ఇన్ని సంవత్సరాల సంఘంలో పనిచేయడం వల్ల రకరకాల అనుభవాలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోదీ గారు ఉన్నారు, మీరు నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో కలిసే పనిచేసి ఉంటారు. ఇప్పుడు వారు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మీకేమైనా అనుభవాలు ఉన్నాయి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు, లేకపోతే అంటే చాలా ఇది మంచి అంశం ఉంది దీన్ని గుర్తుంచుకొని చెప్పుకోవాలి అనేట్లాంటి ఏమైనా ఉన్నాయి? నేను ఈశాన్య రాష్ట్రాల సంఘటన కార్యదర్శి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే ఆ 6 సంవత్సరాలలో నేను దాదాపు ఫస్ట్ టైం అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయి, ఒకసారి లోక్సభ ఎన్నికలు పూర్తయి, మళ్ళీ సెకండ్ టైం కూడా కొన్ని అసెంబ్లీ ఎన్నికలు వచ్చినటువంటి టైం అది. బట్ మోడీ గారు ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయినా వారు ఎలక్షన్ ప్రచారం కోసం రెగ్యులర్గా వచ్చేవారు. వారితో ఒక 2-3 చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి. ఒకటి ఏంటంటే ఆయన
ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ప్లానింగ్ ఇన్ డీటెయిల్, దాంట్లో చాలా గొప్ప మనిషి ఆయన. తగినంత ముందుగా తగినంత వివరంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్లాన్ చేసుకునే మెంటాలిటీ ఆయనకు ఉండేది. ఆయనతో చాలాసార్లు హెలికాప్టర్లలో, చార్టర్ ఫ్లైట్లో నేను ప్రయాణం చేసిన. ఆయనతో పాటు కామాఖ్య గుడికి వీటన్నిటికి కూడా కార్లలో చాలాసార్లు ప్రయాణం చేసిన. ఆయన నేను ఈశాన్య రాష్ట్రాలకు వచ్చినప్పుడు నేను ఒక ఈశాన్య రాష్ట్రం టోటల్ మ్యాప్ నా దగ్గర పెట్టుకునేవాడిని. ఏ నాయకుడు వచ్చినా ఫస్ట్ నేను వారికి ఈశాన్య రాష్ట్రంలో ఒక మ్యాప్ ఇచ్చి, మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఎక్కడెక్కడ క్యాంపెయిన్ పోతున్నాము, అక్కడ ఆ రాష్ట్రంలో అక్కడటువంటి జిల్లాల్లో పరిస్థితి ఏంది, అక్కడటువంటి ట్రైబల్ జాతులు ఏంది, ఇవన్నీ కూడా ఒక డీటెయిల్ ఒక మ్యాప్ ఇచ్చి నేను ఫస్ట్ చెప్పేటోని ఏ నాయకుడు వచ్చినా కానీ. నేను ఇదే సుష్మాజీ లేకుంటే రాజ్నాథ్ సింగ్ గారు, అనేక మంది ముఖ్యమంత్రులు అందరితో పాటు కలిసి నేను ప్రయాణం చేసిన. అద్వానీ గారితో చాలాసార్లు ప్రయాణం చేసిన. నేను మోడీ గారితో ప్రయాణంలో మాత్రము నేను ఒక విషయాన్ని చెప్పపోయి చూపెట్టడానికి వెళ్ళగానే ఆయన వెంటనే ఆయన దగ్గర ఒక మ్యాప్ ఆయన తీసేవాడు. హెలికాప్టర్లో కూర్చోగానే ఆయన మ్యాప్ తీసేవాడు. ఇక నేను అసలు ఈయన దగ్గర మ్యాప్ రెడీ ఉందని చెప్పి నేను ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి ఇంత జర్నీ పడుతుంది, మనం ఈ ట్రైబ్ పోతున్నాం అనగానే వెంటనే ఇంకొక పేజ్ తిప్పేవాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని నాటికల్ మైల్స్ ఉంది, ఆ తర్వాత ఎంతసేపు పడుతుంది అని చెప్పి వెంటనే ఇట్లా తిప్పి ఆయనే మాట్లాడపోయేవాడు. తిప్పగానే ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఆ తర్వాత మన మధ్యలో ఎన్ని జిల్లాలు పోతున్నాం అనగానే ఎన్ని జిల్లాలు క్రాస్ అవుతున్నాం, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎస్పీలో ఫోన్ నెంబర్ ఏంది, ఎమర్జెన్సీ చెప్పలేము కదా, హెలికాప్టర్ ఎక్కడైనా ఇబ్బంది కావచ్చు, అవన్నీ ఆయన దగ్గర చాలా డీటెయిల్గా ఉండేది. అంటే ఒక ప్రోగ్రామ్కి వచ్చే ముందు అన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేవాడు. చాలా మైక్రో ప్లానింగ్ ఉండేది. మైక్రో ప్లాన్. రెండవ అంశం ఏంటంటే ఆయనతో పాటు ఆయన ఒక పిఏ వచ్చేవాళ్ళు. మొత్తం వాళ్ళకు షాల్వాలు ఉన్నా లేకుంటే కండువాలు ఉన్నా అన్నీ తీసుకొచ్చి ఆ పిఏ ఏం చేశాడు, అన్ని ఇట్లా కట్ట తీసుకొచ్చి ఆ సీట్లో మేము కూర్చునే ఎదురుగా 4 సీట్లు ఉండేది హెలికాప్టర్లో వెనుక పెట్టేవాడు. కొద్దిసేపు మోడీ గారు చూసి వెంటనే అవన్నీ తీసి ఒక్కొక్కటి ఆయన మడత పెట్టడం స్టార్ట్ చేసేవాడు. మాకు టెన్షన్ మీ పెద్ద ఆయన మడత పెడుతున్నారని ఆ పిఏ నేను ఇద్దరు తీసుకొని ఫటాఫట్ అన్ని మడత పెట్టేవాళ్ళం. ఆయన మాట్లాడేవాడు, మడత పెట్టు అని ఆయన చేసేవాడు. ఇంకొక చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో నాకున్నది ఏంటంటే, ఒకసారి కామాఖ్య మందిరానికి వెళ్తున్నాం. అప్పటికి 2వ సారి అయిపోయింది, 3వసారి ముఖ్యమంత్రి అయిన టైం. ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. నేను, విజయ్ గోయల్ గారు కేంద్ర మంత్రి, ఆయన ప్రైమ్ మినిస్టర్, ఈయన సీఎం, ఆయన ముందు సీట్లో కూర్చున్నారు. నేను మాట్లాడుతూ డిస్కషన్లో ఒక మాట అన్నాను. అప్పటికి నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు, నెక్స్ట్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఎవరు, స్టేట్ పార్టీ సోషల్ మీడియాలో అప్పటికే మోడీ గురించి, మోడీ అయితే మంచిగుంటుందో అది ఇది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున స్వయం సేవకులు కానీ కార్యకర్త సమాజంలో చర్చ వస్తున్నటువంటి సమయం. ఆ టైంలో నేను అయితే మోడీ గారికి కర్ణాటక మన గుజరాత్లో ఇమేజ్ ఏంటంటే సంఘ పరివార సంస్థతో ఈయనకు సంఘర్షణ ఉంటుంది, విశ్వ హిందూ పరిషత్కి ఈయనకు సంఘర్షణ, ఆ తర్వాత కిసాన్ సంఘ్ ఈయనకు సంఘర్షణ, ఏబీపీ వాళ్ళు చెప్పింది ఈయనడు అపాయింట్మెంట్ ఇవ్వడు, రకరకాల అభిప్రాయాలు, మొండివాడు, ఎవరి మాట విన్నాడు, ఆయనకి ఎట్లా చెప్తే అట్లా వింటాడని ఒక ఇమేజ్ ఉండే. నేను మోడీ గారిని నేను వెంటనే అడిగా, నేను మోడీజీ సమాజము, స్వయం సేవకులు అనేక మంది ఏమో కింది స్థాయిలో మీరు ప్రధానమంత్రి కావాలా లేకుంటే మీరు సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ఫ్యూచర్ ఎందుకని కోరుకుంటున్నారు, అయితే సంఘ పరివార సంస్థతో కలిసి పనిచేసే గుణం ఈయనకి లేదు, ఈయన ఉంటే దిప్పుకుండా పోతారని చెప్పి మోడీ అని చెప్పి ఒక ఇమేజ్ ఇంకొక వైపు ఉంది, మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు అని అన్నా నేను. విజయ్ గోయల్ భయపడుతున్నాడు, నా పక్కకున్నాడు మినిస్టర్ గారు, విజయ్ గోయల్ మినిస్టర్, ఆయన భయపడుతున్నాడు. నాకేందా నేను అడుగుతాను, ఉండు కూర్చో అని చెప్పాను. అది విన్న తర్వాత మోడీ ఒక నిమిషం పాటు ఆయన ఏమనలే. నిమిషం తర్వాత ఆయన ఏమన్నాడంటే, मुझसे किसी से कुछ समस्या है तो किसी ने मुझसे बात करना है ना, నాతో ఏదైనా సమస్య ఉంటే ఎవరైనా నాతో మాట్లాడాలి కదా అని చెప్పి అన్నాడు. అన్నాక నేను కొద్దిసేపు అయిన తర్వాత, మోడీజీ మీలాంటి వాళ్ళతో ఎవరు మాట్లాడుతారో, అయితే నితిన్ గడ్కరీ అప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ ఉండే, నితిన్ గడ్కరీజీ నేషనల్ ప్రెసిడెంట్ కదా, అయితే ఆయన మాట్లాడాలని ముఖం ఆయన కొద్దిగా సీరియస్గా పెట్టాడు. అంటే నేను కొద్దిగా పెద్ద లెవెల్లే అన్నట్టుగా. ఆ తర్వాత అప్పుడు మోహన్ రావు భాగవత్జీ సర్సంఘశాల గారు కదా, వారు బహుశా మీతో మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడతారు, మీతో ఎవరు మాట్లాడగలుగుతారన్న మోహన్ రావు భాగవత్జీ పేరు చెప్పగానే ఆయన కొద్దిగా మొహం కొద్దిగా లైవ్లీగా పెట్టాడు. నాకు అర్థమైంది. ఇమ్మీడియట్గా నేను కొంతమంది సంఘాధికారులు పెద్దలకు, నాకు తెలియదు బీజేపీ వ్యవహారాలు చూసేవాళ్ళు, కొద్దిగా నాతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్ చెప్పాను, ఎవరో ఒకరు నాతో మాట్లాడాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి నా అబ్జర్వేషన్ సంఘాధికారులకు చెప్పాను. మాట్లాడాల్సిన మాట్లాడారు, అదొకటి.
ఇంకోటి ఏంటంటే శేఖర్ ఐసాహు వైసాహు ఉసిలే ఐసాహు అని చెప్పి ఇంకొక పదం అన్నాడు ఆయన. అంటే నేను ఇట్లా మొండివానికి ఇట్లా లేకుంటే బహుశా ఈ సీట్లో కూడా నేను ఉంటానో లేనివాను, నా బహుశా నా ఈ నేచరే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందేమో, వైసాహు ఉసిలే ఐసాహు అని చెప్పి ఆయన ఒక కమిటెడ్గా నా స్టైల్ అనేది నేను అనుకొని ఇలా ఉంటున్నా అనే దాంట్లో ఒక సమాధానం ఆయన ఇచ్చాడు. ఇది చాలా అంటే నర్మగర్భంగా ఆయన చెప్పిండు. అది గ్రేట్ క్వాలిటీ. ఇంకొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అదే టైంలో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఎవరు కావాల దగ్గర చాలా పెద్ద డిస్కషన్ అయింది. పార్లమెంటరీ పార్టీలో కూడా 99% మెజారిటీ అభిప్రాయం మోడీజీ కావాలని అభిప్రాయం వచ్చింది. అయితే అద్వానీజీ ఆ రోజు గోవాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్కి అయితే కొన్ని కారణాల వల్ల అద్వానీజీ ఆ రోజు రాలేదు. అది ఆగిపోతుందా అన్న పరిస్థితి. దాదాపు ఒక 300 పైన దేశ విదేశాల నుంచి జర్నలిస్టులు, టీవీ కెమెరాలంతా గోవా సంబంధించినటువంటి సమావేశ హాల్ పైన ఉత్కంఠత ఎదురు చూస్తున్నాయి. మోడీజీ అద్వానీజీ రాలే కాబట్టి బహుశా డిక్లేర్ చేయరేమోనని. అయితే కొన్ని రకాల డిస్కషన్ తర్వాత ఏదైతే మార్గదర్శనము రాజ్నాథ్ సింగ్ గారికి వచ్చిందో, రాజ్నాథ్ సింగ్ గారు భోజనానికంటే ముందు సెషన్లో, సమారోహం కంటే ముందు సెషన్స్లో ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మోడీజీ ఉంటారని చెప్పి అనౌన్స్మెంట్ చేసిండు. మొత్తం ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించినట్టుగా ఎలక్ట్రికల్గా వచ్చింది. తర్వాత సిచ్యువేషన్ తర్వాత బయటంతా మీడియా వెయిట్ చేస్తున్నారు. అంటే వరల్డ్ మీడియా అంతా, మొత్తం వరల్డ్ మీడియా ఉంది. 300 కెమెరా నేను చూసాను, లెక్క పెట్టాను, చూశాను. దాదాపు 300 పైన కెమెరాలు అక్కడ బయట వెయిట్ చేస్తున్నాయి గోవా. అప్పుడు మోడీజీ కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి పెట్టి బయటకు వచ్చాడు. బాస్ ఇక అది ప్రపంచం మొత్తంలో ఒక మేరు మార్పు. ఎందుకంటే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఆయన ఏంటి కాబట్టి బహుశా ఇక ప్రధానమంత్రి కూడా క్యాండిడేట్ ఆన్ అవుతారని చెప్పి ఎక్స్పీరియన్స్ ఉండే. ఏదైతే ఆయన అనౌన్స్మెంట్ అయిన తర్వాత నేను మోడీ గారితో పాటు ఇద్దరం కలిసి ఆ మీడియా దానికి వచ్చాం. సరిగ్గా మీడియా ముందు పోయిన తర్వాత నేను నెలకి వెళ్ళిపోయా. అది నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రతిసారి జాతీయ కార్మిక సమావేశాల్లో ఆయనతో పాటు మాట్లాడే అవకాశం, చాలా దగ్గర ఇంటిమేషన్ చేసుకుంటే, ఇవన్నీ నాకు జాతీయ నాయకులు అందరితో నాకు చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉండే. మోడీ గారితో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. శేఖర్జీ, మీకు రకరకాల అనుభవాలు ఉంటాయి. మోదీ గారితో కానీ, అద్వానీతో, వాజ్పేయితో, అంటే జాతీయ నాయకులు అందరితోటి మీరు కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. దానివల్లనే మీకు ఎలివేషన్ కూడా వచ్చింది బాగా. అయితే మీ అనుభవాన్ని అంతా తెలంగాణలో ఏ రకంగా మీరు ఉపయోగిస్తూ ఉన్నారు? మరి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి మీరు పెద్దగా కృషి చేస్తున్నారా, లేకపోతే ఇప్పటిదాకా చేసిన కృషి? నా ప్రియమిత్రులు, నా శ్రేయోభిలాషులు, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చాలామంది కూడా, అసలు నువ్వు ఈశాన్య రాష్ట్రాల నుంచి నువ్వు ఢిల్లీకి వెళ్ళాల్సిన వాడివయా, నువ్వు ఈ తెలంగాణకి రాకుంటే బాగుండేది, నువ్వు చాలా పొరపాటు చేసినవని మాటికి ఇప్పటికి కూడా చాలామంది అంటుంటున్నాను. నాకు ఎందుకంటారో అర్థం కాదు. ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ కోసం పనిచేసుకొని ఢిల్లీ పోయి ఏదో పవర్ అనుభవించాలన్న కోరిక, నాకేదో ఆశించి నేను ఎప్పుడు ఉండాలి. ఐఎమ్ ఫర్ ద ఆర్గనైజేషన్ అనే ప్రేమ. దాదాపు ఒక 30 ఏళ్ళు ఫుల్ టైం వర్కర్ పనిచేసిన తర్వాత నాకు ఇంతకాలం దేశంలో ఎక్కడెక్కడో టైం ఇచ్చినాం, ఇంత చేసినాం కదా, తెలంగాణలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, తెలంగాణలో టైం ఇవ్వాలి అని ఒక అభిప్రాయం నాకు చాలా స్పష్టంగా ఉంది. అప్పుడు సురేష్ సూర్యజీ అని చెప్పి అప్పుడు సంఘ పరివార్ నుంచి, సంఘం నుంచి బీజేపీ పని చూసేవారు, వారితో నేను, ఆ తర్వాత ఏబీపీలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలతో కూడా నేను ఆ విషయం చెప్పాను. చెప్పిన తర్వాత సరే అని చెప్పి అప్పుడు రామ్లాల్జీ వీళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత అని చెప్పి వారు ఫుల్ టైం వర్కర్గా డ్రాప్ చేసి మొట్టమొదటిసారి అప్పుడు నన్ను నేషనల్ సెక్యూరిటీ అఫేర్స్ సెల్ అనేది కొత్తగా ఫామ్ చేసి దానికి నేషనల్ కన్వీనర్గా ఢిల్లీ కేంద్రంగా నన్ను పెట్టడం జరిగింది. అయితే అప్పటికి బీజేపీ గవర్నమెంట్ రాలే. అప్పుడు నితిన్ గడ్కరీ గారే అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న టైం అది. ఆ తర్వాత పెట్టిన టైంలో ఒక 1 వీక్ కాగానే మళ్ళీ సంఘ పెద్దలే ముందు ఢిల్లీ హెడ్ క్వార్టర్ అని చెప్పారు. నేను ఢిల్లీ హెడ్ క్వార్టర్ కొంతకాలం ఉన్నా. మళ్ళీ కొద్ది కాలం కాగానే అప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఆ టైంలో వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, ఇంద్రేశ్వరారెడ్డి గారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత మురళీధర కొద్దిగా లేటుగా వచ్చాడు.
రామ్మాధవ్ కూడా బీజేపీకి వస్తారని ఇవన్నీ వస్తుంది. తెలుగు వాళ్ళు మీ వాళ్ళు చాలామంది అయ్యారా, నువ్వు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ పని చేయని చెప్పి మళ్ళీ నాకు డైరెక్షన్ రావడంతో నేను హైదరాబాద్ వచ్చాను. అంటే సేమ్ పోస్టు హెడ్ క్వార్టర్ హైదరాబాద్. అయితే తెలంగాణలో ఏదైతే బయట ఒక బాధ్యత తీసుకొని ఒక ఉత్సాహంగా ఏదైతే పనిచేయాలని చెప్పి నాకు ఆశ ఉండే. ఎందుకంటే నేను ఏబీపీ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా సుదీర్ఘకాలం ఇక్కడ పనిచేసిన, చిన్నప్పటి నుంచి స్వయం సేవకుని కాబట్టి నాకు చాలామంది స్వయం సేవకులతో, ప్రచారకులతో, ఎక్స్ ప్రచారకులతో వాళ్ళందరితో నాకు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి నా ఫుల్ ఎనర్జీని, ఎందుకంటే పెళ్లి పెటాకులు ఇప్పటికీ నేను మనదంతా అవివాహిత సంఘం, బ్రహ్మచార సంఘం, అవివాహిత సంఘం, కాబట్టి నాకు ఫుల్ టైం ఉంది. నేను తెలంగాణలో ఆ ప్రయోగం చేద్దాం. ఇది ఇన్ని రీజనల్ పార్టీస్తో కలిసి పనిచేసినాం, ఇంతమందితో నేషనల్ లీడర్స్తో కలిసి పనిచేసినాం, ఇంతమంది అఖిల రాష్ట్ర అధ్యక్షులు, ఇంతమంది మినిస్టర్లతో, ఎమ్మెల్యేలతో నాకు దేశమంతా పరిచయం ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగిద్దామని ఉండే. కాబట్టి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఏదైతే సెంటర్ ఆఫ్ యాక్టివిటీ నేను ఇక్కడ కావాలనో అనేక కారణాల వల్ల అది సాధ్యం కాలే. నాకు ఫుల్ టైం నా ఎనర్జీని, నా శక్తి సామర్థ్యాలను, నా ఉత్సాహాన్ని స్టేట్ బీజేపీ ఉపయోగించుకోవడంలో ఒక రకంగా చూస్తే పూర్తి వైఫల్యం చెందిందనే చెప్పొచ్చు. నా ఉత్సాహం మీద ఒక రకంగా నీళ్ళు పోసినట్టే. అయితే మోడీజీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను పార్టీ వ్యవహారాల కంటే కూడా ప్రభుత్వ భూమికలోనే 2 సార్లు ఎక్కువ పెట్టడం జరిగింది. మోడీ 1లో నేను నెహ్రూ యువ కేంద్ర సంఘటనకు 3 years నేను యూత్ అఫేర్స్ మినిస్టర్లో నాకు గవర్నమెంటల్ ఎక్స్పీరియన్స్. ఆ టైంలో నేను మొత్తం వెస్ట్ కోస్ట్ అంతా వెళ్ళాను. నేను వెస్ట్ కోస్ట్లో నేను సౌత్ ఇండియా, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, రాజస్థాన్, ఇవన్నీ కూడా నేను చూశాను. మోడీ 2లో మళ్ళీ నన్ను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్లో ఇప్పుడు మెంబర్గా నితిన్ గడ్కరీ గారు వారు చొరవ తీసుకొని వారు చేయడం. ఆ తర్వాత ప్రస్తుతం నేను ఆ భూమిలో ఉన్నా. పొలిటికల్ రోల్ ఏదైతే ఎఫెక్టివ్గా చేయాలనో అది ఆ అవకాశం నాకు అనేక కారణాలు రాలే. కానీ అంటే ఒకటి అనుకోవచ్చు, అంటే చాలామందిలో ఉండే డౌట్ ఒకటి నేను అడుగుతాను. ఇంత అనుభవం ఉన్న శేఖర్జీ ఒక ఎమ్మెల్యే సీట్ కోసమో, ఒక ఎంపీ సీట్ కోసమో ఇంతగా తనలాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దానికి మీ సమాధానం? నేను చాలామందికి టికెట్లు రావడంలో, టికెట్లు కట్ కావడంలో నేను చాలా ముఖ్యమంత్రులు నేను దాదాపు ఒక 10 ఎలక్షన్ కమిటీ మీటింగ్లు అటెండ్ అయ్యాను, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లు. దాంట్లో చాలామంది టికెట్ రావడంలో, టికెట్లు వద్దనడంలో చేసిన, నేను ముఖ్యమంత్రులు కావడంలో నేను చేసిన, చాలామంది రీజనల్ పార్టీస్ నుంచి తీసుకురావడంలో ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాబట్టి నాకు ఈరోజు ఒక ఎమ్మెల్యేనైతే, ఒక ఎంపీ అయితే నాకేదో కిరీటం వస్తుందనే భావనలో యాక్చువల్గా నేను లేను. 30 ఏళ్ళు ప్రచారకు పనిచేసి 50 ఏళ్ళ నుంచి స్వయం సేవకు ఉన్నోని ఎమ్మెల్యే, ఎంపీ అనేది పెద్ద గొప్ప నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నేను దిల్లీకి వెళ్తే కనీసం 10 మంది కేంద్ర మంత్రులు నా పేరు పెట్టి పిలుస్తారు. ఎప్పుడైనా మోడీకి వెళ్తే క్యా శేఖర్ కైసేవ్ అని చెప్పి మోడీ గారు కూడా అంటారు. అమిత్ షా గారు రెస్పెక్ట్ ఇచ్చి క్యా విశేష అని చెప్పి 2 నిమిషాలు వారు వింటారు. కాబట్టి చాలామంది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఏబీపీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక ఎమ్మెల్యేని, ఎంపీని అయితే ఏదో అవుతుందని కాదు. అయితే రాజకీయంగా సుదీర్ఘ కాలం నుంచి నక్సలిజము, కమ్యూనిస్టు సంఘర్షణ చేసి, జిహాదీలతో సంఘర్షణ చేసి, ఆ తర్వాత ఇంత త్యాగాలు చేసి 50 మంది కార్యకర్తలను కోల్పోయి చాలామంది కుటుంబాలు తమ జీవితాలను సర్వస్వం తమకు తాము అర్పించుకొని ఐడియాలజీ కోసం పనిచేసి ఇటువంటి సంఘర్షణ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ, ఆ నుంచి తెలుగుదేశము, ఆ నుంచి ఇంకొక రీజనల్ పార్టీ చేతిలోకి పోవడం ఒక నిస్సహాయంగా, నిస్తేజంగా, లేకుంటే ఇన్ఎఫెక్టివ్గా భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజకీయ స్థితిగతులు తెలంగాణ ఉందో నిజంగా నాకు చాలా బాధ. 14 సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చి. చాలా బాధ వేస్తుంటుంది సిచ్యువేషన్ చూస్తే. ఇది మార్చగలుగుతాము, ఎలా మార్చవచ్చు అనే దాంట్లో కూడా చాలా నాకున్న ఎక్స్పీరియన్స్ వచ్చి నాకు అనేక అభిప్రాయాలు ఉన్నాయి. బట్ అటువంటి ప్రయోగాలు చేయాలంటే ఇక్కడ పవర్ కావాలా, ఇక్కడ స్పెసిఫిక్ పొజిషన్ కావాలా, ఇక్కడ డిస్కషన్లో పార్టిసిపేట్ అవుతున్నాం. అయితే ఆలోచనలు, ఇంప్లిమెంటేషన్కు, ఆలోచనకు మధ్యన చాలా తేడా ఉంది. అభిప్రాయాలు చాలా తేడా ఉన్నాయి. సెంట్రల్ నాయకులు కూడా చాలామంది వచ్చి అనేక రకాల, అమిత్ షా గారు, సౌదాం సింగ్ గారు,
ఆ తర్వాత శివప్రకాష్ గారు, చాలామంది కేంద్ర నాయకులు, నేషనల్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చినప్పుడు అనేక విషయాలు చెప్తారు. ఇవి చేయండి, వాళ్ళకున్న అనేక రాష్ట్రాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అయితే అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా తెలంగాణలో అంటే ఇంప్లిమెంట్ అవుతలేవు, 20%, 25% ఇంప్లిమెంట్ కావట్లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆరోగ్యం మంచిగా ఉంది, ఉత్సాహం ఉంది, అనుభవం ఉంది, బట్ దాన్ని ఉపయోగించుకోవాలి కదా. స్పేస్ లేదు. నా మాదిరి ఇంకా చాలా మంది కార్యకర్తలు ఉండొచ్చు, చాలా మంది కార్యకర్తలు ఉండొచ్చు, చాలా మంది కూడా చేయాలని ఉండొచ్చు. పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, మన ఎనర్జీని, మన టైంను ఉపయోగించుకునే ప్లానింగ్ కావాలి. సంఘ పరివార సంస్థలో ఒక మాట చెప్తుంటారు, ప్రతి పనికి కార్యకర్త, ఎటువంటి పని అయినా దాని కార్యకర్త కావాలి. ప్రతి కార్యకర్తకు పని, ఎంతమంది టైం ఇవ్వడానికి రెడీ అయితే వాళ్ళందరిలో పనిలో పెట్టాలి. ఇది ఒక సంఘ పరివార సంస్థలో ఉన్నటువంటి ఒక స్పెషల్ మన కార్యపద్ధతి చెప్తారు. అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అదే చెప్తున్నా శేఖర్జీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజకీయాల్లోకి వచ్చేసరికి, అంటే నేను ఒక రాజకీయాల గురించి మాట్లాడు, ఒక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అని కాదు. మీరు చెప్పినట్టు ప్రతి కార్యకర్తకి సంఘంలో పని చెప్తాడు, పని ఉండాలా, కార్యకర్తను పనిలో పెట్టాలనేది సంఘ నియమం అది. కానీ అదే పాలిటిక్స్లోకి వచ్చేసరికి దానికి పూర్తి ఉల్టా ఉంటుంది. కార్యకర్తలు ఉంటారు కానీ వాళ్ళకి పని చెప్తే వాడు మళ్ళీ ఇందాక మీరు చెప్పినట్టు వాడెక్కడ పైకి పోతాడో, లేకపోతే వాడికి ఏమన్నా వస్తుందేమో అనేటువంటి దాంతో పని చెప్పడం తగ్గిస్తున్నారు. అన్ని సమస్యలకు రాజకీయంలో పరిష్కారం ఉంది. నేను ఇదే విషయాన్ని ఒకసారి అస్సాం డిబ్రూగఢ్లో హెలికాప్టర్లో మన పెట్రోల్ రీఫ్యూయలింగ్ చేసినప్పుడు అద్వానీజీకి నాకు ఒక 45 నిమిషాలు ఫ్రీ టైం దొరికింది. మేము ఇద్దరమే ఉంటుంది. అద్వానీజీ ఇదే ఒక ప్రశ్న అడిగాను నేను. సార్, పాలిటిక్స్లో ప్రతి ఒక్కరు ఏదో కావాలని కోరుకుంటారు, పొజిషన్ కావాలని లేదా టికెట్లు కావాలని. అందరికి సాధ్యం కాదు, ఇది సహజం, ఇది డెమోక్రసీలో సహజం. మరి దీనికి పరిష్కారం ఎట్లా అని చెప్పి ఒక మాట అన్న నేను. ఇటువంటి అప్పుడు ఎట్లా కలిసి పనిచేసే కూడా టీమ్ స్పిరిట్ ఎట్లా అని చెప్పి నేను ఒక మాట అన్నా. అంటే వారు ఒకటే మాట అన్నారు, వైడ్ డిస్కషన్ బిఫోర్ ఎనీ డిసిషన్. వారు ఎంత నీట్గా చెప్పారంటే, విస్తృతమైనటువంటి అభిప్రాయ సేకరణ, ఏ నిర్ణయం తీసుకోవడానికంటే ముందైనా విస్తృతమైనటువంటి అభిప్రాయ సేకరణ తీసుకోవాలా, వినాలా. వింటే 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఒక పొజిషన్ విషయంలోనైనా, ఒక కార్యక్రమం విషయంలోనైనా, ఒక పాలసీ విషయంలోనైనా మీరు విస్తృత అభిప్రాయాలు సేకరించాలి. అందరి మాట వినండి, అందరిని అడగండి. ఈ ఒక పని చేస్తే 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, వివిధ అభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి. బాలరాజ్ మాధవ్ గారు అధ్యక్షులు కావాలని ఆయన కోరిక ఉండే. అప్పుడు బీజేపీ భారతీయ జనసంఘ్ సంబంధించిన సెంట్రల్ టీము ఆయనతో మనం కలిసి పనిచేయడం, ఆయన కొద్దిగా ఒంటెత్తు పొక్కడలు పోతారు, ఆయన వద్దు అని చెప్పి మిగతా వాళ్ళంతా అభిప్రాయం ఉండే. ఆ టైంలో నేను ఆ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇద్దరం కలిసి ఒక ప్రముఖ సంఘాధికారులు, మిగతా అనేక మంది పెద్దల దగ్గర ఒపీనియన్ అడిగాం. అక్కడ కూడా కొద్దిమందిని పెడితే మంచిగుంటుంది, కొద్దిమంది వద్దని చెప్పి వివిధ రకాల అభిప్రాయాలు వచ్చినాయి. అభిప్రాయాలు అనేది ఎప్పుడు వేరే వస్తాయి, దాంట్లో తప్పు కాదు డెమోక్రసీలో. అయితే అందరిని అభిప్రాయాలు అడిగితే దానివల్ల చాలా విషయాలు మనకు క్లారిటీ వస్తుంది, ఎటువంటి నిర్ణయం మనం తీసుకోవాలని క్లారిటీ వస్తుంది. కాబట్టి మన సంస్థల యొక్క కార్యపద్ధతిలో వైడ్ డిస్కషన్ బిఫోర్ ఎనీ డిసిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు తెలంగాణలో జరగట్లే. కాబట్టి కొద్దిమంది కలిసి నిర్ణయాలు తీసుకోవడం కారణంగా దీంట్లో మిగతా వాళ్ళందరిలానే మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారనే ఫీలింగు చాలా మందికి ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే, నేనే కనుక రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఇమీడియట్గా నేను ఒక డైరెక్షన్ ఏమి ఇస్తా అంటే, ఏ సీనియర్ నాయకుడు లేకుంటే జిల్లా అధ్యక్షుడు లేకుంటే జిల్లా ఇన్ఛార్జి, ఆఫీస్ బేరర్స్ ఎక్కడ పర్యటన పోయినా ముందు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం తీసుకోవాలి. ఫస్ట్ అందరు ఏ బాధ్యత అనేది పక్క పెట్టండి. ఆయన జనసంఘ జమానతుందని ఉంటుంది, లేకుంటే ప్రస్తుత వరకైనా పోస్ట్ ఉన్నా లేకున్నా ఒక కార్యకర్త అయితే, ఒక ప్రైమరీ మెంబర్స్ అయితే చాలు. ఫస్ట్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం 1 గంట సేపు కూర్చోండి, వినండి 1.5 hours. ఆ తర్వాత కార్యవర్గ సమావేశము, పదాధికారుల సమావేశము, సీనియర్ లీడర్ తర్వాత కూర్చోండి. దానివల్ల ఏమవుతుందంటే, అందరినీ పిలిచారు, అందరితో మాట్లాడారు, అందరినీ కలిశారు, అందరికీ SMS వచ్చింది. ఇది మొట్టమొదట చాలా నెసిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది చాలా లోపం ఉంది. కాబట్టి కార్యపద్ధతి, నాయకులు చాలామంది ఉన్నారు,
కానీ కార్యపద్ధతిలో మార్పు రావాలి. కార్యపద్ధతిలో ఎక్కడో బాగా గ్యాప్ ఉంది. దీని కారణంగా చాలామంది ఈరోజు సైకాలజికల్ ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. ఇది ఎక్కడో దిక్కు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది. శేఖర్జీ, ఇప్పుడు సరే ఇది రాజకీయాలు వర్క్ ఇదంతా ఒకటి, మీరు ఈ మధ్యకాలంలో కోర్టుల్ని బాగా ఆశ్రయిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర కోర్టులు, జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా మీ ప్రయాణం సాగింది అనేక అంశాలలో. అంటే 1-2 కాదు, చాలా అన్ని దేవాలయ భూముల విషయంలో కానీ, ప్రభుత్వ జీవోల విషయంలో కానీ, లేకపోతే కరీంనగర్ మైన్స్ విషయంలో కానీ, ఇట్లా అనేక రకరకాల అంశాలు జరిగింది. ఒకసారి దాని గురించి చెప్పండి. అసలు ఏంది మీరు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానివల్ల ఏమన్నా ఫలితాలు వచ్చాయా? కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలా. ఈ టాలెంట్ నాలో ఉత్సాహం పెరగడానికి ఆయనే కారణం. ఎప్పుడైతే వారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము 11 మంది మీ తెలంగాణ కోర్ కమిటీ ఉండే, దాంట్లో నేను కూడా ఉంటుంది. దాంట్లో 11 మధ్యన ఇంటర్నల్ వర్క్ డివిజన్ ఉండే. సరే చెప్పండి, ఇందాక మీరు చెప్తా ఉన్నారు కోర్టులు, అమిత్ షా గారు సహకారం, ఇదంతా ఏంటది? బీజేపీ సంబంధించిన స్టేట్ కోర్ కమిటీ మీటింగ్లో అమిత్ షా గారు ఉన్నప్పుడు ఇంటర్నల్ వర్క్ డివిజన్లో ఆర్టీఐ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, ఇటువంటి కొన్ని విషయాలు మీరు చూడండి అని చెప్పి వర్క్ డివిజన్లో డిస్కషన్. అప్పటి నుంచి నేను కొద్దిగా ఈ ఆర్టీఐ మీద, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మీద కొద్దిగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో నేను 6 కేసుల విషయంలో నేను డీటెయిల్గా స్టడీ చేసి, ఒక 6-7 విషయాలు స్టడీ చేసి నేను కొన్ని పిల్స్ వేశాను, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు పంపించాను. దీంట్లో అత్యధిక శాతం నేను సక్సెస్ అయ్యాను. నాకు చాలా ఆనందం ఏంటంటే ప్రజా ఉద్యమాలు లేకుంటే మీడియా, ఈ రెండే ఇప్పుడు సామాజిక సంస్థల్లో ఏదైనా పరిష్కారానికి కారణమైతే మనం అనుకుంటే, కోర్టులు, పిల్స్ కూడా, ఆర్టీఐలు కూడా సక్సెస్ చాలా కారణమైతాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం జీవోస్ సీక్రెట్గా పెడుతూ వచ్చారు. అది కాళేశ్వరం జీవోలైనా, డిస్టిక్ కలెక్టర్ ఆఫీసుల నిర్మాణమైనా, లేకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళకు మళ్ళీ పదవులలో నియమించడమైనా, ఏది ఎవరికి తెలియదు. అన్ని సీతారాంపురం దేవాలయం సంబంధించిన భూముల విషయమైనా, దళితులకు సంబంధించిన బంధు విషయంలో జీవో బయటికి రాలే. కోర్టు చెప్పేదానిక ఆ గైడ్ లైన్స్ను బయట పెట్టలే. అయితే నేను కోర్టులో కేసు వేశా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. అయితే 1.5 పాటు అది ప్రభుత్వం ఏ రకమైన సమాధానం చెప్పకుండా పోస్ట్పోన్ అని అడిగారు. ఆ దృష్టం కొద్దీ ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన తర్వాత వాళ్ళు 8 వారాలలో మొత్తం జీవోస్ పెట్టాల్సిందే, ఇక్కడ నుంచి ఏ జీవో జారీ అయినా పెట్టాలన్నారు. జయేష్ రంజన్ ఇక్కడ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కార్యదర్శి, ఆయన కూడా ఆల్రెడీ ఆర్టీఐ చట్టం ప్రకారము, గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం కూడా పెట్టాలా. ఆల్రెడీ మేము అటువంటి జీవోస్ ఉన్నాయి, అయితే ఇంప్లిమెంట్ కాలేదు, కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆయన కూడా ఇచ్చారు. నేను అది కనుక సక్సెస్ అన్ని కనుక జీవోస్ వస్తే చాలా అకృత్యాలను, అక్రమాలను మనం బయట పెట్టడానికి వీలుంటుంది. కాబట్టి అదొకటి మనం సక్సెస్ అయినామని చెప్పి నేను భావిస్తున్నా. రెండవ అంశం ఏంటంటే, అసలు దేవాలయాల భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అత్యంత ఘోరమైన రీతిలో వాటిని వాడుకుంటుంది. ముఖ్యంగా ఒకటే ఉదాహరణ, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ విలేజ్ సంబంధించిన సీతారామస్వామి టెంపుల్ విషయంలో 1200 ఎకరాలు సుమారు దానికి ల్యాండ్ ఉంటే, ఒక్క చట్టంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఒక కాన్సెంట్ లెటర్ తీసేసుకొని ప్రభుత్వం మొత్తం 1200 ఎకరాల భూమిని తీసుకొని, ఈరోజు దేవాలయం పేరు మీద 1 ఎకరం భూమి లేదు. ఎంత అన్యాయమైనటువంటి, ఎంత యాంటీ హిందూ, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి, హిందువులకు ధోకా చేసినటువంటి ఒక నిర్ణయం కేసీఆర్ చేసిండు. ఈరోజు అదొక ఉద్యమం కాలే, ఇదొక చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఈరోజు ఒక ప్రజా ఉద్యమం ఎందుకు కాలేదు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకోసం నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు సంబంధించిన అడ్వకేట్లతో నేను ముందు పెట్టి డీటెయిల్గా స్టడీ చేయించి ఒక ఐకానిక్ మోడల్ జడ్జిమెంట్ కావాలా, భవిష్యత్తులో అన్ని రకాల దేవాలయాల భూముల కోసం, రక్షణ కోసం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ దీంట్లో రావాలని చెప్పే విధంగా నేను దాని గురించి వర్కౌట్ చేస్తున్నా. ఆల్రెడీ కోర్టు దీని విషయంలో అడ్మిట్ చేసింది, కేసు అడ్మిట్ అయింది, అందరికీ పోయినాయి. దీంట్లో నేను తప్పకుండా సక్సెస్ అవుతా అని భావిస్తున్నాను. అసలు దేవాలయాల భూముల విషయంలో కేసీఆర్ సంబంధించినటువంటి మోసాలను మొత్తం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, కరీంనగర్ సంబంధించిన గ్రెనేడ్స్ ఇష్యూ ఉంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలే
125 కోట్ల మోసం చేసింది ఈ ప్రభుత్వము మన గనేట్ సంబంధించిన వాళ్ళని చెప్పి లెక్కలు తేల్చి 4 రెట్లు 5 రెట్లు ఫైన్ వేసి అంటే 500 కోట్లు 650 కోట్లు డిసైడ్ చేసి ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి మినరల్ ఫండ్ ఏదైతే ఉందో దాదాపు 99 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. ఆ మినరల్ ఫండ్స్ కు 100 crores అది కూడా పెండింగ్ ఉందని చెప్పి మొత్తం 750 కోట్లు మీరు కట్టాల్సిందే అని చెప్పి ప్రభుత్వ సంస్థలు డిసైడ్ చేసినాయి. చేస్తే ఇక అది అక్కడటువంటి గంగుల కమలాకర్ గారు మొదలుకొని ఆ తర్వాత గ్రెనేట్ ఖమ్మం రవి గారు మొదలుకొని అంత వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళే 11 కోట్లు కట్టించుకొని ఇష్యూని క్లోజ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 11 కోట్లు 750 కోట్లు ప్రభుత్వం డిసైడ్ చేస్తే 11 కోట్లతో ఇష్యూ క్లోజ్ చేశారు. రాజకీయ నాయకులకు అధికార పార్టీలో ఉన్న నాయకులకు వ్యాపారస్తులకు ఉన్న అక్రమ సంబంధానికి ఇది ఒక ఫెంటాస్టిక్ ఉదాహరణ. ఇదే 750 కోట్లు కనుక ప్రభుత్వానికి రెవెన్యూ వస్తే ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు ఉపయోగపడేది. అయితే కొద్దిమంది నాయకులకు కొద్దిమంది వ్యాపారస్తులకు సిబిఐ విచారణ కోరిండ్రు మీరు దీని మీద. నేను దీని మీద తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఈ విషయాన్ని లేవదీసిండు. ఒక 6-7 months బ్యాక్ చాలా పెద్ద ఇష్యూ చేసిండు. అన్ని పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చినాయి. మళ్ళీ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. పతాక శీర్షికలు వారం రోజులు వచ్చి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. అరే గవర్నమెంట్కు ఇప్పుడు బీజేపీ రేజ్ చేసింది ఇష్యూను, మీడియాలో ఇంత పెద్ద ఇష్యూస్ వచ్చినాయి, ఆ తర్వాత ప్రభుత్వాలు డిసైడ్ చేసినాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత అన్యాయం ఏందని చెప్పి నేను మళ్ళీ దాంట్లో వెలిపెట్టి కేంద్ర ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు, సిబిఐకి అన్నిటికీ నేను లేవదీశాను. నా అదృష్టం కొద్దీ భూపేందర్ యాదవ్ గారు మినిస్టర్ కూడా నన్ను బాగా తెలిసిన ఆయన దగ్గర నుంచి నేను అన్ని రకాల టీమ్స్ ఫామ్ చేసి నేను విషయాలను నేను పరిశీలిస్తా అని చెప్పి ఆయన దగ్గర నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ నుంచి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కంట్రోల్లో ఉంటుంది ఆ డిపార్ట్మెంట్. ఆ నుంచి సిబిఐకి విశాఖపట్నంకు వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రాయడం ఇవన్నీ జరిగినాయి. సిబిఐ ఎంక్వైరీ కూడా ఇనిషియేట్ అయింది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెన్నైలో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దాన్ని అఫ్కోర్స్ అడ్మిట్ చేసింది. పొల్యూషను, ఇల్లీగల్ మైనింగు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఇప్పుడు అదే సార్ విచారణ తప్పకుండా జరుగుతుందని చెప్పి డిఫరెంట్ కమిటీస్ కూడా వాళ్ళు ఎన్జిటి వాళ్ళు వేశారు. అయితే చాలా స్పష్టంగా నా ఒపీనియన్ అంటే 750 కోట్లు వాళ్ళు వాపస్ కట్టేదానిక నేను మాత్రం కరీంనగర్ గనేట్ వాళ్ళని వదలా. అదే సార్, ఇప్పుడు ఇదొకటి. ఇంకా మనం ఒకసారి రాజకీయాల్లోకి వద్దాం. మీరు ఇప్పుడు పార్లమెంట్ కంటెస్ట్ చేయాలి, అది కూడా మల్కాజ్గిరి నుంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారనేది చాలామంది చెప్తా ఉన్నారు. నిజమేనా? మీరు మల్కాజ్గిరి నుంచే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారా? పార్టీ టికెట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? అక్కడ అడుగుతున్నారా మీరేమన్నా? నేను యాక్చువల్గా ఫ్రంట్ లైన్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత నా నేచర్కు, నా మనస్తత్వానికి, నాకున్న నేషనల్ రిలేషన్స్కు, రాష్ట్ర స్థాయిలో నాకున్నటువంటి అఖిల భారత స్థాయిలో నాకున్న పరిచయాలకు, నాకున్న అవగాహనకు కొంత పార్లమెంట్ అయితే కొంత జస్టిస్ చేయగలుగుతా, తెలంగాణ అభివృద్ధిలో కొంత కీలక పాత్ర వహించగలుగుతా అన్న అభిప్రాయం. నేను ఎల్బీనార్ ఉంటా కాబట్టి ఎల్బీనార్ మల్కాజ్గిరి లోక్సభలో వస్తాను కాబట్టి చేయాలని చెప్పి నా కోరిక ఉండే. అంత 2014లో జరిగినప్పుడు నేను చాలా స్పష్టంగా అప్పుడు నన్ను కేంద్ర పెద్దలు అడిగితే నేను చెప్పాను లోక్సభ అని. అయితే అప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్లను ముందుకు తీసుకొచ్చినప్పుడు నేను నా ప్రిఫరెన్స్ ఎంపీ అని చెప్పాను. లేదు తప్పదంటే చేస్తా, నాకు అభ్యంతరం లేదని చెప్పాను. అప్పుడు ఎల్బీ నగర్ చేయమని చెప్పడంతో నేను అయిష్టంగా నేను వచ్చాను. బట్ ఇట్ ఈజ్ నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నాకు ఒక ఎలక్టరల్ పాలిటిక్స్, డబ్బు, ఆ తర్వాత ఆర్గనైజేషన్లో పనిచేయడానికి, ఒక ప్రజానేతగా పనిచేయడానికి ఉన్నటువంటి తేడా, ఇవన్నీ నాకు ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ నాకు పనికొచ్చింది. స్టిల్ నేను ఒక పొలిటీషియన్గా లోక్సభ దృష్టి పెట్టాలనే నా కోరిక. నేను ఎల్బీనగర్లో కాంటాక్ట్ చేశాను కాబట్టి ఎల్బీనగర్ ఉంటా కాబట్టి ఎల్బీనగర్ మల్కాజ్ లోక్సభకు ఉంది కాబట్టి అదే చేయాలని నా కోరిక ఉంది. అది పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా పార్టీ చేయమంటే చేస్తా, లేదంటే లేదు. మల్కాజ్గిరా లేదా ఇంకొకటి చేయమన్నా నేను ఆలోచిస్తా. అసలు చేయొద్దు అంటే కూడా పార్టీ ఎట్లా చెప్తా తింటా. నేను క్రమశిక్షణ కన్నా పార్టీ కార్యకర్త, దాంట్లో పెద్ద తేడా లేదు. అదే అంటే శేఖర్జీ, ఇప్పుడు మీరు ఇంత స్థాయిలో ఉన్నారు, జాతీయ స్థాయిలో మీ ప్రభావం ఉన్నప్పుడు ఒక టికెట్ కోసం మీరు అడగాల్సిన అవసరం ఉందా, లేకపోతే మిమ్మల్ని గుర్తించే పార్టీ ఇస్తా అనుకుంటున్నారా?
ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో మిగతా సంఘ పరివార సిస్టంలో మీ క్వాలిటీని బట్టి, కెపాసిటీని బట్టి, కమిట్మెంట్ని బట్టి, ఐడియాలజికల్ డెప్త్ను బట్టి అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. పొలిటికల్ సిస్టంలో మరీ అంత మెచ్యూరిటీ వచ్చిందని చెప్పి నాకు అనిపిస్తలేదు. ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు కూడా పార్టీ తప్పకుండా ఆలోచిస్తుంది. ఆ తర్వాత మనం కూడా అమ్మాయిని అడగందనే పెట్టిన సిద్ధాంతం పొలిటికల్ సిస్టంలో చాలా ఉంటుంది. ఒకటికి 10 సార్లు కొద్దిగా మనం ఎక్సర్సైజ్ చేయాలా, కోరికను వెలిపించాలా. కోరిక తీర్చాలా లేదా అనే విషయం డెమోక్రసీలో కోరికను తప్పకుండా వెలిపించాలా. అది చాలా అవసరం. ఇప్పుడు 17 లోక్సభలు 119 అసెంబ్లీలలో మొహమాటం లేకుండా ఇప్పటి నుంచే ఆ కోరిక పెట్టుకొని మరి కాళ్ళకు బల్పం వేసుకొని తిరిగే వాళ్ళు ఇమ్మీడియట్గా తిరగడం స్టార్ట్ చేయాలా. అప్పుడే రాజకీయాల్లో సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. ఇది అంటే శేఖర్జీ, మీ విశేషమైన అనుభవము, తర్వాత మీరు ఇన్ని సంవత్సరాలు పార్టీకి చేసినటువంటి సేవలు మాకు మా కార్యక్రమంలో పాల్గొని మా ప్రేక్షకులతో పంచుకున్నారు. అట్లనే త్వరలోనే మీ 60వ జన్మదినం షష్ఠి పూర్తి కూడా రాబోతూ ఉంది. ముందుగా మా రాజ్ న్యూస్ వైపు నుంచి చాలా ముందైనా సరే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు రేపు ప్రజా జీవితంలో ఏ రకంగానైతే కొనసాగి అత్యుత్తమ నాయకుడిగా మీరు గుర్తింపు పొందిన ఒక పటిష్టమైన సిద్ధాంతం కలిగిన వ్యక్తిగా భవిష్యత్తులో కూడా మీరు పార్లమెంటుకో, అసెంబ్లీకో ఒక ప్రజానాయకుడిగా కూడా వెళ్ళాలని చెప్పి రాజ్ న్యూస్ ఆశిస్తూ ఉంది. మాకు ఇంత సమయం ఇచ్చి మాతో పాల్గొని మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు రాజ్ న్యూస్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. ఇది ఈరోజు ఇన్డెప్త్ కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో మరోసారి కలుద్దాం. నమస్తే.